వాగులు, వంకలు, కాలువలు పల్లెలకు అందాలు. బట్ ఆ అందాలు చాటున విషాదాలు లేకపోలేదు. ఒక్కోసారి తలరాత రాసిన ఆ దేవుడు కూడా మనల్ని ఆ యమపాశ నుంచి కాపాడలేడు. ఎటువైపు నుంచి యమపాశం వచ్చి అమాంతం నిండు ప్రాణాలను తీసుకుపోతుందో తెలియదు. అందుకే జాగ్రత్త, ప్రతి నిమిషం అప్రమత్తత. మీ ఆనందాలు ఒక్కొక్కసారి మీ ప్రాణాలను తీసేస్తాయి, మీ ఇంట్లో వాళ్ళను కన్నీటి సముద్రంలోకి నెట్టేస్తాయి. అల్లూరు జిల్లా చింతూరు మండలం చదలవాడ పంచాయతీ తులసిపాక వ్యూ పాయింట్ వద్ద సోకులేరు వాగులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి 2 బైకులపై 4 స్నేహితులు సోకులేరు వ్యూ పాయింట్ వద్దకు విహారయాత్రకు వచ్చారు. వాగులో దిగి స్నానం చేస్తుండగా గడ్డం సత్యవరుణ్ అనే యువకుడు ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. ఇతడు ఇంటర్మీడియట్ పూర్తి చేసి 2 ఏళ్లుగా ఖాళీగా ఉన్నాడు. స్థానికులు, స్నేహితులు మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మోతుగూడెం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇతని మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గడ్డం సత్యవరంది మకిలిపురం మండలం ఇరుసుమండ స్వగ్రామం. తండ్రి బాబురావు కువైట్లో ఉంటున్నారు. ఇటీవల స్వగ్రామానికి వచ్చారు. 10 రోజుల క్రితమే కువైట్కు వెళ్లిపోయారు. తల్లి అరుణప్రియ పంచాయతీ వార్డు సభ్యురాలు. సత్యవరం చిన్నాన్న కుమారుడు వివేక్ రాజమహేంద్రవరంలో ఉంటున్నాడు. అతనికి పరీక్షలు పూర్తవడంతో తమ్ముడు సాత్విక్ని రమ్మని పిలిచాడు. సాత్విక్తో పాటు సత్యవరం స్నేహితులు దుర్గాప్రసాద్ రాజమహేంద్రవరం వెళ్లి అక్కడి నుంచి 4 మారేడుమిల్లి చింతూరు విహారయాత్రకు వెళ్లారు.